ఒకసారి చూసుకోవచ్చు. మహా హైదరాబాద్ ప్రస్తుత హెచ్ఎండిఏ పరిధి 7 జిల్లాలు, 74 మండలాలు, దాదాపు 1000 పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలతో ఉంది. ఏదైతే ప్రస్తుతం హైదరాబాదు ఈ రకంగా ఉంటే ఇప్పుడు ఇంకా దాని పరిధి పెంచుతున్నారంట. త్రిబుల్ ఆర్ వేసిన తర్వాత త్రిబుల్ ఆర్ పరిధి దాటి కూడా ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ హైదరాబాద్ యొక్క మహానగరపాలక సంస్థ విస్తీర్ణాన్ని పెంచే అవకాశం ఉందంట. హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరణ ఆర్ఆర్ఆర్ అవతల 5 కిలోమీటర్ల దాకా. ప్రస్తుతం 7257 చదరపు కిలోమీటర్లలోనే అథారిటీ. విస్తరణతో 13,000 చదరపు కిలోమీటర్లకు పెరిగే అవకాశం. హెచ్ఎండిఏలోకి కొత్తగా మరో 4 జిల్లాలు, 32 మండలాలు, 11 జిల్లాలు, 106 మండలాలు, అర్బన్ స్థానిక సంస్థలకు చేరిక ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కార్ అంట. ఇటీవల సమీక్షించిన సీఎం రేవంత్ త్వరలోనే బోర్డు మంత్రివర్గంలో చర్చించి ఆమోదించే అవకాశం. పరిధి విస్తరణతో అభివృద్ధికి ఊపు. నగర శివారు ప్రాంతాలకు ఇప్పటికే పెరిగిన డిమాండ్. ఏదైతే హైదరాబాద్ మహానగరాన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి కూడా వివిధ సంస్థల్ని వివిధ అభివృద్ధికి సంబంధించినటువంటి కంపెనీలను కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతల కూడా 5 కిలోమీటర్ల వరకు విస్తరించడం ద్వారా హైదరాబాద్ మహానగరం యొక్క రూపురేఖలు మారుతాయి. హైదరాబాద్ మీద కొంత ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. అన్ని ప్రాంతాలలో కూడా అభివృద్ధి జరగడంతో హైదరాబాద్ యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఈ దేశంలోనే హైదరాబాద్ నగరం ఒక అగ్రస్థానంలో నిలిచే విధంగా అడుగులు వేస్తున్నారు. ఆ రకంగా చేస్తే ఏమవుతుందంటే హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే మండలాలంట. హైదరాబాద్లో 16 మండలాలు వస్తున్నాయి. రంగారెడ్డిలో 27, మేడ్చల్ మల్కాజిగిరిలో 15, సంగారెడ్డిలో 11, యాదాద్రి భువనగిరిలో 10, నల్గొండలో 6, మెదక్లో 6, సిద్దిపేటలో 6, వికారాబాద్లో 5, మహబూబ్ నగర్లో 3, నాగర్ కర్నూల్లో 1. ఈ జిల్లాలకు సంబంధించిన మండలాలన్నీ కూడా ఈ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ యొక్క ఆధీనంలోకి వస్తాయంట. రాష్ట్ర రాజధాని నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలోనే నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్ను కూడా దాటి ముందుకు వెళ్తున్నది. హైదరాబాద్తో పాటు మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ అవతల 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది. తద్వారా ప్రస్తుతం 7257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధి ఏకంగా 12,000 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయంట. ఏదైతే 7257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి 12,000 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు, అంటే ఇంకా ఇప్పుడున్న దానికి ఇంకొక అంత ఎక్కువ డబల్ అవుతున్నదంట. అంతవరకు కూడా ఈ పరిధిని పెంచే అవకాశం ఉందంట. సుమారు 5-6 వేల చదరపు కిలోమీటర్ల మేర పరిధి అదనంగా పెరగనుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుండడంతో హైదరాబాద్ను ఆనుకొని ఉన్న 10 జిల్లాల్లో అభివృద్ధికి కొంత పుంతలు తొక్కనుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు రాకతో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుండడం మరింత అభివృద్ధికి బాటలు వేయనుంది. త్వరలో హెచ్ఎండిఏ బోర్డు రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి విస్తరణ ప్రతిపాదనల్ని ఆమోదించే అవకాశాలు ఉన్నాయంట. ఇవి హెచ్ఎండిఏ పరిధి పెరిగితే కూడా హైదరాబాద్ యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయే అవకాశం ఉంటుంది. సరే, అది